Happy birthday. Ada kan saya ఏమన్నా పాప ఇక్కడ పెట్టిస్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా నా మాట్లాడు కొంచెం అన్న నేను టింకోనా వాళ్ళ ఫ్రెండ్ అన్న సరే అన్న పెట్టిస్తున్నారు. ವೇಟ್ ನೋಡ್ತಾರೆ. ಅವಿತ್ತು ಬಾನ ಫೋಟೋ ಫೋಟೋ ನಾಗರಾಜ್ ಹೆಂಗ ಫೋಟೋ ವೆಂಕಟೇಶ್
సార్ ఇక్కడ చూడండి. చేస్తున్నారు. ఈరోజు అదే సందర్భంగా ఈరోజు ఆయన మాచాని సోమనాథ్ గారి జన్మదినం కూడా కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు జనాలు కూడా బాగానే వచ్చి ఇస్తున్నారు, యూత్ బాగానే వచ్చి ఇస్తున్నారు. అట్లాగే రేపు సోమవారం పొద్దున ప్రభుత్వ 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేసే కార్యక్రమం రేపు జరుపుకుంటున్నాము. దీనివల్ల వాళ్ళు 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్లో చదివే ప్రభుత్వ విద్యార్థులకు బాగా హెల్ప్ కావాలని, వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము, చాలా సంవత్సరాల నుంచి. తర్వాత ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య ఈ రెండింటిని ఇంపార్టెన్స్ ఇస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉండే మన ఎమ్మిగనూరులోనే చూస్తే గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ, మాచాని సోమప్ప బాలికల పాఠశాల కానీ, హాస్పిటల్స్ కానీ, చేనేత ఇవన్నీ ఈ మాచాని కుటుంబీకుల ఆధ్వర్యంలోనే సేవాభావంతో చేశారు. అది అట్లాగే ఇప్పుడు తరం వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. అందరూ మన మాచాని సోమనాథ్ రాజకీయ జీవితాన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ ఆయన వేసిన బీజమే ఈరోజు మన ఎమ్మిగనూరు పెద్ద మానై ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది బాగా చదువుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఎవరినన్నా మీరు కనుక్కోండి, ఇక్కడ చాలామంది సీఏలు అయినారు, ఐఏఎస్లు అయినారు, తర్వాత ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. అందరు దే ఆర్ ఆల్ ఫ్రమ్ మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇట్స్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్. అలాగే మరి మీరు ఎంజీ బ్రదర్స్ తీసుకుంటే ఇక్కడ మన గవర్నమెంట్ దానికి కూడా మనం వీ హ్యావ్ డొనేటెడ్. తర్వాత మాచాని సోమప్ప గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, అలాగే చాలా కార్యక్రమాలు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నాము. అలాగే ఎంజీ చారిటీసు, ఎంజీ మాచాని సోమప్ప చారిటీస్, రెండు చారిటీసు సమానంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఎంజీ చారిటీస్లో మాచాని రామన్న, శాంతమ్మ స్కూలు ఉంది పేద పిల్లలకు. అలాగే మీరు చూసుకుంటే మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్ చూసుకుంటే ఈరోజు సుమారుగా 1000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. తర్వాత వాటర్ సప్లైస్ చేస్తున్నాము. తర్వాత అన్ని విలేజెస్కి అంతా వాటర్ సప్లైస్ వీఆర్ గివింగ్. సో ఓవరాల్ చూసుకుంటే మా పెద్దలు అంటే మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేసింది వీ హ్యావ్ నాట్ స్టాప్డ్, వీఆర్ కంటిన్యూయింగ్. సో పాలిటిక్స్లో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే శివన్న గారు తర్వాత పాలిటిక్స్లో ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. మా సోమనాథ్ ఇప్పుడు పాలిటిక్స్లో మా ఎంజీ బ్రదర్స్ తరఫున వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా, మేమంతా ఆల్ ఎంజీ బ్రదర్స్ పీపుల్ హోల్ హార్టెడ్లీ వీ సపోర్ట్. అలాగే మా చేనేత కార్మికులకు కానీ, మా చేనేత సంఘాలకు కానీ, తర్వాత బీసీ వర్గాలకు కానీ, తర్వాత అందరూ ఆల్ రెడ్డి కమ్యూనిటీ కానీ, కమ్మ కమ్యూనిటీ, ఆల్ కమ్యూనిటీస్, ఈవెన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సపోర్ట్ అవర్ సోమనాథ్ ఫర్ ఈజ్, బికాస్ హీ హాజ్ కమ్ టు పాలిటిక్స్. ఆయన పాలిటిక్స్లో నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక సో వీ హ్యావ్ టు సపోర్ట్. అందరూ మీ ఆశీస్సులు అందరికీ సోమనాథ్ పైన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను డాక్టర్ మాచాని సోమనాథ్. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో మన మాచాని సోప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్త శిబిరంని ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఆల్మోస్ట్ 30-35 మంది వచ్చినారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఇది ఏమంటే ఇది రక్తదానం అనేది అందరికీ సేవపడుతుంది, ఎమర్జెన్సీలో చాలామందికి ఉపయోగపడుతుంది. దీని రక్తదానంని ఏర్పాటు చేసిన వాళ్ళు తిరుమల గారు, తర్వాత గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, తర్వాత మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. అండ్ అందరూ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మన మాచాని స్వామి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మనం అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాము. రేపు ఎమ్మిగనూరులో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉచిత గైడ్స్ పంపిణీలు చేస్తున్నాం, బుక్స్ పంపిణీ చేస్తాము. తర్వాత అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను, ప్రధాన కార్యదర్శి బీసీసీఎల్లో. దీంట్లో అలాగే ఎమ్మిగనూరులో మనము కంటిన్యూస్గా ఎమ్మిగనూరు కానీ మన రాష్ట్రంలో బలహీన వర్గాలకి చెందిన వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ ఉపాధి కోసం కృషి పడతానని తెలుపుతున్నాను.